కుకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలోని ఎగ్జామినేషనల్ బ్రాంచ్లో అవకతవకలు జరిగాయని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యులు ఆరోపించారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా ఉన్న నాగరత్నం అనే అధికారి యూనివర్సిటీ పరీక్ష విభాగంలోని డేటాబేస్ విషయంలో మార్పు చేయడంతో అప్పటి ఇన్ఛార్జ్ వీసీ విధుల నుంచి తొలగించారని, దీంతో ఎమ్మెల్సీ మల్లన్న వచ్చి మా బీసీ బిడ్డను ఎలా తొలగిస్తారని వీసీని బెదిరించడంతో నేడు ఆమెను మళ్లీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా బాధ్యతలు కట్టబెట్టారని ఆరోపించారు. అయితే కె అఖిల, వినీత్ అనే ఇద్దరు విద్యార్థులు పరీక్షలో ఫెయిల్ కాగా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ లోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారిని పాస్ వర్డ్ తో మార్కును మార్చివేసి పాస్ చేశారని ఫోరం సభ్యులు ఆరోపించారు. విశ్వవిద్యాలయం పట్ల ఈరోజు ప్రభుత్వం ఒక చిన్న చూపు చూస్తుందన్నట్టుగానే అందరికి వీసీలు వచ్చిన తర్వాత 3 నెలలకు మా యూనివర్సిటీకి కూడా వీసీలు రావడం జరిగింది. ఈరోజు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ వచ్చినప్పటికి కూడా వచ్చి దాదాపు 50 రోజులు అవుతుంది. ఇప్పటికీ కూడా విద్యార్థులను కలిసే పరిస్థితి లేదు. మరి విద్యార్థులను కలవట్లేరు. విద్యార్థుల సంక్షేమం గురించి ఏమైనా ఆలోచిస్తే మేము కూడా స్వాగతిస్తున్నాం, మమ్మల్ని కలవాల్సిన పని లేదు. కానీ ఈరోజు సమస్యలు ఉన్నాయి మొర్రో అని చెప్పేసి చెప్పుకుందామంటే కూడా వైస్ ఛాన్సలర్ గారు ఈరోజు విద్యార్థులకు సమయం ఇవ్వని పరిస్థితి ఉంది. ఉపకులపతి బాలకృష్ణారెడ్డి గారు ప్రాథమిక విచారణ పూర్తి చేసి ఎవరైతే ఒక 2 విద్యార్థులకు మార్కులు డేటాబేస్ లో ఎడిట్ చేసిలనే ఒక ఆధారాలు చూసిన తర్వాత ఆనాటి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ నాగరత్న గారిని తీసివేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి అధికారుల తప్పులేమన్నా ఉంటే, లేదంటే డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ గారు అరుణకుమార్ గారి తప్పులేమన్నా ఉంటే ఆ నివేదికను బహిర్గతం చేసి పలానా తప్పు నువ్వు చేసినావు కాబట్టి తీసేసినామని చెప్పాలి. కానీ కేవలం ప్రతీకారపూరితంగా ఈరోజు కేవలం ఒక గిరిజన మహిళను చేయని తప్పుకు ఆ పోస్టుల నుంచి తీయడం తప్పని చెప్పి స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం భావిస్తా ఉంది. ఈ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేస్తుంది, కోనేరు అఖిల, జి వినీత్ ఎవరైతే వీళ్ళిద్దరి మార్కులు డేటాబేస్ లో ఎడిట్ చేయబడ్డాయి, ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగానే ఆనాడు బాలకృష్ణారెడ్డి గారు ప్రొఫెసర్ నాగరత్న గారిని తీసివేయడం జరిగింది. మళ్ళీ నాగరత్న గారిని తీన్మార్ మల్లన్న అనేటువంటి ఒక ఎమ్మెల్సీ ఈ రోజు వచ్చి వీసీ గారిని బెదిరిస్తే ఆమె చేసిన తప్పు ఏ విధంగా ఒప్పైతుంది? దళిత గిరిజన విద్యార్థులుగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం, చెయ్యని తప్పుకు ఎవరిని బాధ్యులని చేయదు. మీకు నిజంగా నిష్పక్షపాతంగా విచారణ చేయాల్సినటువంటి నైతికత ఉంటే ఈరోజు మీరు ఆల్రెడీ ఒక కమిటీ చేసిళ్ళు, ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టండి, లేదంటే మరొక కమిటీ వేయండి. కోనేరు అఖిల, జి వినీత్ యొక్క ఓడీలు ఏ విధంగా యూనివర్సిటీ బయటికి పోయినాయి.